సాధారణంగా ఇప్పుడు వింటర్ వచ్చేసిందండి. ఉష్ణోగ్రతలు అనేవి చాలా తగ్గిపోతున్నాయి. టెంపరేచర్ లెవెల్స్ పడిపోతున్నాయి. ఇలాంటి సందర్భంలో అన్ని వయసుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఎప్పుడైతే చలికాలం వస్తుందని వైరస్ల ఇన్ఫెక్షన్ల తాకిడి పెరుగుతుంది. రకరకాల వైరస్ ఇన్ఫెక్షన్లు, అందులో సాధారణంగా రెస్పిరేటరీ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వైరల్ ఇన్ఫెక్షన్లు సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల సింపుల్ కోల్డ్తో పాటు చాలా తీవ్రమైన నిమోనియాలు, వైరల్ నిమోనియాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటి నుంచి తప్పించుకోవాలి అంటే శీతాకాలంలో మనం చేయాల్సిన పనులు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండడం. బయటికి వచ్చిన తర్వాత కానీ, క్రౌడింగ్ ప్లేసెస్ వెళ్ళిన తర్వాత కానీ చేతులు అలాగే ఫేస్ నీట్గా వాష్ చేసుకోవాలి. అలాగే తీసుకునే ఆహారం కూడా చాలా నీట్గా ప్రిపేర్ చేసిన ఫుడ్నే తీసుకోవాలి. అవుట్ సైడ్ ఫుడ్, అలాగే క్రౌడెడ్ ప్లేసెస్లో ఫుడ్ తీసుకోకూడదు. అలాగే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. దీనితో పాటు వైటమిన్ సి ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకొని శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చలికాలంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి తట్టుకోవాలంటే శరీరంలో వైటమిన్ సి డిపెండెంట్ ఇమ్యూనిటీ చాలా అవసరం. ఈ వైటమిన్ సి ఎక్కువగా ఉండే సీజనల్ ఫ్రూట్స్ వచ్చేసి ఆరెంజెస్, కివి, డ్రాగన్, పపయ ఇలాంటి ఫ్రూట్స్, అలాగే ఉసిరి లాంటి కూరగాయలు, పండ్లు, వాటి ద్వారా మనం విటమిన్ సి లెవెల్స్ని పెంపొందించుకోవచ్చు. దీనితో పాటు చలికాలం వచ్చిందంటే మనం సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. దీనివల్ల వైటమిన్ డి లెవెల్స్ కూడా శరీరంలో తగ్గిపోతూ ఉంటాయి. అందువల్ల వైటమిన్ డి సప్లిమెంట్స్ కూడా తీసుకొని ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటు పెద్ద వయసు వారు అలాగే చిన్న వయసు వారు ఉండేవాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ సీజనల్గా వచ్చే స్వైన్ ఫ్లూకి విరుగుడుగా ఎవ్రీ ఇయర్ ఆ సంవత్సరానికి సంబంధించిన శ్రేణికి సంబంధించి వ్యాక్సినేషన్ కంపల్సరీ తీసుకోవాలి. అలాగే 65 సంవత్సరాలకు మించిన వాళ్ళు, అలాగే 5 సంవత్సరాలకి లోపున్న వాళ్ళు న్యూమోకోకల్ వ్యాక్సినేషన్ కూడా లైఫ్లో ఒకసారైనా కంపల్సరీ తీసుకోవాలి. దీనివల్ల స్వైన్ ఫ్లూ అలాగే న్యూమోకోకల్ న్యూమోనియా నుంచి మనం రక్షణ పొందే అవకాశం ఉంటుంది. వీటితో పాటు చలికాలంలో చర్మం పొడిబారడం, చర్మం పగిలిపోవడం, అలాగే చర్మానికి సంబంధించిన రకరకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ని ఎప్పటికప్పుడు అప్లై చేసుకుంటూ చర్మం యొక్క తడిని ఆరకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే స్కిన్ ఇన్ఫెక్షన్లు, స్కిన్ సంబంధించిన రకరకాల సమస్యల నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది.